సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. ఇవి వేగాక జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 4-5 తెల్లపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పచ్చడిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 4-5 తెల్లపాయ రబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మామిడికాయ కొంచెం మగ్గే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన రోటి మామిడికాయ పచ్చడి రెడీ.